వెల్కమ్ టు ఎస్ఎంఎల్ టమోటో ఫార్మర్ ఛానల్. అస్సలాము అలైకుం. అందరికీ నమస్తే అన్న. ఈ వీడియో పెట్టడానికి గల కారణం, ఈరోజు బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ, నా సోదరులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. అన్న, నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు ప్రజెంట్ అయితే నమాజ్ చేసుకొని వస్తున్నాను. రేట్లు చాలా అంటే చాలా బాగా పోవాలి అనేసి అల్లాని కోరుకొని వస్తున్నాను. ఎందువల్ల చెప్తున్నానంటే, ఒక రైతుగా నేను ఒక పంట 2 పంటలు నష్టపోయినా. 2 పంటలు అంటే ముందు ఒక పంట, ఇప్పుడు ఈ రేట్లో అయితే ఒక పంట నష్టపోయినా. కానీ ఇబ్బంది అంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఉన్నాయి, లేదనిలే. టమోటా రైతులకైతే చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది. లేదా మీరే చెప్పండి, కామెంట్ చేయండి. చాలా అంటే చాలా ఇబ్బందుల్లో పడినారు. ఇప్పుడు లైట్గా అయితే రేట్లు అయితే వెళ్తున్నాయి. ఇలాగే ఇంకా 100 రూపాయలు 200 రూపాయలు పెరిగి ఇట్లే కంటిన్యూగా 3 నెలలు 4 నెలలు పోవాలని కోరుకుంటూ ఆ అల్లాన్ని కోరుకుంటున్నా. అయినా కూడా మనం కూడా ఒకటి ఆలోచించాలి. 5 ఎకరాలు 10 ఎకరాలు పెట్టకుండా మితనంగా నాటుకొని 1 ఎకరా 1.5 ఎకరా నాటుకొని అందరూ బాగుపడతాం కదా. అది ఆలోచించుకోండి. అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలి అనే సిద్ధాంతాన్ని పాటించాలి. అలా కాదు, ఎవరేమైపోయినా సరే పర్లేదు, నేనే బాగుండాలని మనం అనుకోవద్దు. రైతు సపోర్ట్ చేసుకోవడం లేదన్నా. రైతు ఎప్పుడు సపోర్ట్ చేసుకుంటామో అప్పుడు దేశం బాగుపడుతుంది. రైతు బాగుపడతాడు, రైతు తర్వాత దేశం బాగుపడుతుంది. రైతు లేకపోతే దేశం లేదు, అది గుర్తుంచుకోండి. ఈరోజైతే మదనపల్లి అయితే 420 రూపాయలు పోయింది టాపు. కోలార్ అయితే 300 పోయింది. ఇలాగే 100 రూపాయలు 150 రూపాయలు పెరిగి 4 నెలలు పోవాలని కోరుకుంటున్నాను. నాది కూడా 20 రోజులు అయింది పెట్టి. అది 20 రోజులు అంటే ఇప్పుడు ఫస్ట్ పూర్ అయితే కట్టాలా. అల్లా దేవుడు ఏం చేస్తాడో చూడాలి. అది పరిస్థితి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడంతో నాకేం వచ్చేదేం లేదు. యూట్యూబ్ వాళ్ళు ఇస్తే 1 రూపాయి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, ఇంకా చాలా ఉందని టైము. బట్ అయితే ఇంకొకరికి షేర్ చేయడం ద్వారా ఈ విషయాలు కొన్ని ఏదైనా ఇది ఇంపార్టెంట్ కాకపోవచ్చు, ఇంపార్టెంట్ విషయాలు ఏవో ఒకటి ఉంటాయి. ఆ ఇంపార్టెంట్ విషయాలన్నా వాళ్ళకి తెలియజేసిన వాళ్ళు అవుతారు, గుర్తుంచుకోండి. ఓకే అన్న, బాయ్.